ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబత్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీ. గీతా బంధువులకు నమస్కారం. ఇప్పుడు 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతు మునః మునేః అంటున్నాడు ఇక్కడ. ఏది రాత్రియో సమస్త జనులకు, ఏది రాత్రియో సమస్త జనులకు, దాని యందున యోగి జాగరూకుడు, దేని యందున ప్రజలు జాగరూకులో, దాని యందున మునికి రాత్రి సమయము. ఏది రాత్రియో సమస్త జనులకు, దాని యందున యోగి జాగరూకుడు, దేని యందున ప్రజలు జాగరూకులో, దాని యందున మునికి రాత్రి సమయము. శ్రీకృష్ణదేవుని గీత సారముంగని పులకరించని మాతా భారతావని, పులకరించని మాతా భారతావని. అర్జున, ఏది సర్వప్రాణులకు రాత్రియో దాని యందు జితేంద్రియుడైనటువంటి యోగి మేల్కొని ఉంటాడు. దేని యందు సర్వప్రాణులు మేల్కొని ఉంటారో అది పరమార్థాన్ని వీక్షిస్తున్నటువంటి మునికి రాత్రి అని చెప్తున్నాడు ఈ శ్లోకం లోపల. ఇది అలంకార భాషలో చెప్పబడినటువంటి ఒక గ్రంథి శ్లోకం. గ్రంథి అంటే ముడి అని అర్థం. దారం ముడి పడుతుంది, ఒక్కోసారి చిక్కు ముడి పడుతుంది, దాన్ని జాగ్రత్తగా విప్పాలి, లేకుంటే మొదటికే మోసం అవుతుంది. శాస్త్రంలో ఇలాంటి గ్రంథి శ్లోకాలు అగుపిస్తాయి అక్కడక్కడ. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోకుంటే కొంచెం ఇబ్బంది పాలవుతుంది, అని మొదటికే మోసం వస్తుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందులో దివ్యమైనటువంటి మణులు లభ్యమవుతాయి ఇలాంటి వాటిల్లో. తొందరపడి అస్తవ్యస్తంగా అర్థం చేసుకుంటే విషయం జటిలమవుతుంది. ఈ శ్లోకంలో సమస్త ప్రాణులకు ఏది రాత్రి సమయమో అది స్థితప్రజ్ఞునికి పగలు, సర్వప్రాణులకు ఏది పగలో జ్ఞానికి అది రాత్రి. ఇది శ్లోకం యొక్క భావం. క్లియర్. ఇలాంటి శ్లోకాల విషయంలో కేవలం అక్షరార్థం వాక్యార్థం గ్రహిస్తే సరిపోదు, లక్ష్యార్థం కూడా గ్రహించాలి. ఏ అంతరార్థం ఇందులో ఇముడి ఉందో, దాగి ఉందో దానిని సశాస్త్రీయంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందరూ నిద్రపోయే రాత్రి, ఆ సమయంలో జ్ఞాని మేల్కొని ఉంటాడు అని చెబితే రాత్రి పూట దొంగతనాలు చేసేవాళ్ళు అందరూ జ్ఞానులై కూర్చుంటారు. మరి ఇక్కడ అలా అర్థం చేసుకోకూడదు. లౌకికులు వాళ్లకు ప్రపంచం సత్యం, జ్ఞానికి పరమాత్మ సత్యం. ప్రపంచం ప్రపంచంగా సామాన్యులకు గోచరిస్తుంది, ప్రపంచం పరమాత్మగా జ్ఞానికి గోచరిస్తుంది. అందరూ చూసేది ఆత్మవిధునికి అగుపించదు, ఆత్మజ్ఞాని చూచేదాన్ని సర్వులు చూడలేరు. ఏది జ్ఞానికి వెలుగో అది అన్యులకు చీకటి, ఏది సర్వులకు ప్రకాశమో అది జ్ఞానులకు చీకటి. అంటే
ఈ ఇంద్రియ విషయానుభవంలో సామాన్యులు ఎప్పటికీ మేల్కొని ఉంటారు. అక్కడ జ్ఞాని నిద్రించిన వాడే. అప్పుడు ఆత్మానందంలో జ్ఞాని రమిస్తుంటాడు. అక్కడ లౌకికులు నిద్రించిన వాళ్ళే అవుతారు. వ్యవహారిక ప్రపంచంలో సామాన్యులు సదా మేల్కొని ఉంటారు. అక్కడ జ్ఞాని నిద్రించిన వాడే, అంటే ఎరుక లేకుండా ఉంటాడు. పారమార్థిక విషయాల్లో స్థితప్రజ్ఞుడు శోభిస్తుంటాడు. అక్కడ సామాన్యులు నిద్రిస్తుంటారు. ఆత్మయందు ఆత్మానందాన్ని అనుభవించేవాడు జ్ఞాని కనుక అది అతనికి పగలు. ఆత్మానందం ఒకటి ఉన్నది అని తెలియని సామాన్యులకు ఆ స్థితి చీకటి కాలమే అవుతుంది, రాత్రి సమయమే అవుతుంది. తర్వాత 70వ శ్లోకము. అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రతిశంతి యద్యత్ తత్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి సకామకామి. ఎన్ని నదులు కలసినా కడలి మార్పు చెందదు. ఎన్ని నదులు కలిసినా కడలి మార్పు చెందదు. భోగమెంత కలిగినా యోగి మనసు చెదరదు. శాంతి పొందును అతడు సుఖము పొందును. కామాత్ముడెన్నడు సుఖము పొందడర్జునా. ఎన్ని నదులు కలసినా కడలి మార్పు చెందదు. భోగమెంత కలిగినా యోగి మనసు చెదరదు. శాంతి పొందును అతడు సుఖము పొందును. కామాత్ముడెన్నడు సుఖము పొందడర్జునా. శ్రీకృష్ణదేవుని గీతా సారమున్గని పులకరించెని మాత భారతావని. పులకరించెని మాత భారతావని. అర్జున, నదులన్నీ సముద్రంలో ప్రవేశిస్తూ ఉంటాయి. ఎన్ని నదులు వచ్చి పడ్డా కానీ సముద్రం హద్దు మీరకుండా స్థిరంగానే ఉంటుంది. అలాగే సమస్తమైనటువంటి భోగ్య విషయాలు కలుగుతున్నా కానీ స్థితప్రజ్ఞుణ్ణి ఆయనకు ఎలాంటి వికారాన్ని కలిగించలేవు ఈ భోగాలన్నీ కూడా. నదీ జలాలు అదే పనిగా వచ్చి పడుతున్నా, వర్షాలు దంచి కొడుతున్నా జలాలన్నీ సాగరంలో లయిస్తవే కానీ సాగరం యొక్క నీటి మట్టం పెరగడం లేదు, తరగడం లేదు. సముద్రం ఎప్పుడు కూడా పూర్ణంగానే ఉంటుంది. అంటే దాని యొక్క పూర్ణత్వానికి మరొక దానిపై ఆధారపడి ఉండదు. స్థితప్రజ్ఞ కూడా అంతే. ఈ సాగరంలాగా శోభిస్తాడు, సముద్రంలాగా పూర్ణుడై ఉంటాడు. తన పూర్ణత్వానికి మరొక దానిపై ఆధారపడి ఉండడు. అంటే సమస్త విషయాలు అన్ని వైపుల నుండి వచ్చి పడినా, అంటే సుఖ దుఃఖాల వరదలు అన్ని వైపుల నుండి వచ్చి పడినా అదరడు బెదరడు స్థితప్రజ్ఞుడు. ఆయనకు పొంగుట తెలియదు, కృంగుట తెలియడు. అదే స్థితప్రజ్ఞత, అతడే స్థితప్రజ్ఞుడు. నీళ్లు సముద్రంలోనే కాదు, బావుల్లో, నదుల్లో, చెరువుల్లో కూడా ఉంటవి. అవి వర్షాలు పడకపోయినా, భూగర్భ జలాలు నీటి మట్టాలు తగ్గినా బావులు, బోర్లు అవన్నీ ఎండిపోతాయి. అలాగే వర్షాలు ఎక్కువ పడ్డా పొంగి ప్రవహిస్తుంటాయి నదులు. ఈ విధమైనటువంటి పొంగులు, కృంగులు సముద్రంలో ఉండవు. సామాన్య జనులందరూ బావులు, చెరువుల లాంటి వాళ్ళు. వాళ్ళ బుద్ధులు స్థిరంగా ఉండవు. వారి సుఖశాంతులు విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అలా జీవించేవాడిని కామకామి అంటున్నారు ఇక్కడ భగవానుడు. కామములు అంటే కోరుకునేవి, అంటే ఇంద్రియ విషయాలు అని అర్థం ఇక్కడ. తర్వాత ఇంకేమంటున్నాడంటే, సాగరంలాగా ఎవరి వివేక ప్రజ్ఞ స్థిరంగా ఉంటుందో
అట్టివాడు స్థితప్రజ్ఞుడు, అతడు శాంతిని పొందుతున్నాడు అంటున్నాడు. శశాంతి ఆప్నోతి. కానీ విషయాలను ఆశించేవాడు శాంతి పొందలేడు అంటున్నాడు గీతాచార్యుడు ఈ శ్లోకం లోపట. ఈ సాగరాన్ని చేరేటువంటి నదీనదాలు నానావర్ణ రసగంధ భేదాలతో ఉంటాయి. వాటి పేర్లు కూడా వేరువేరుగా ఉంటాయి. గంగాజలం తెల్లగా ఉంటుంది, యమునాజలం నల్లగా ఉంటుంది, కృష్ణాజలం నల్లగా ఉంటుంది. ప్రయాగాలు చూడవచ్చు, గంగా యమున రంగులు, గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. సముద్రంలో కలిసిన తర్వాత తమ విశేషాలు పోగొట్టుకుంటాయి, విలీనమవుతాయి. అప్పుడు గంగ తెలియదు, కృష్ణ తెలియదు. గంగ గంగ కాదు, కృష్ణ కృష్ణ కాదు, అంతా సముద్రమే. అలాగే స్థితప్రజ్ఞుడి బుద్ధి కూడా ఇన్ని భోగ్య విషయాలు ప్రవేశించినా ఏ విధమైనటువంటి వికారానికి లోను కాడు, చెలించడు. ఈ శ్లోకంతో స్థితప్రజ్ఞుని వైభవాన్ని సమాప్తి చేస్తూ సింహావలోకనంగా మళ్ళీ సారభూతమైనటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు 71వ శ్లోకము. విహాయ కామాన్య సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకారో శశాంతిమధిగచ్చతి. సమస్త కామనల్ విడిచిపెట్టు మనుజుడు వాటి సమస్త కామనల్ విడిచిపెట్టు మనుజుడు వాటి యందునా స్పృహలేని మర్త్యుడు అహంకారము మమకార రహితుడు పొందగలడయా శాంతి సామ్రాజ్యము. శ్రీకృష్ణదేవుని గీతా సారమున్గని పులకరించెనే మాతా భారతావనే, పులకరించెనే మాతా భారతావనే. సమస్తమైన కోరికలను విడిచిపెట్టినవాడు, వాటి యందు స్పృహ లేకుండా ఉన్నవాడు, మమకారము లేనివాడు, అహంకారం తెలియనివాడు శాంతిని పొందుతున్నాడయ్యా అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో కూడా. ఈ దేహము ఒక మట్టి కుండ, ఏనాడైనా పగిలేదే. ఇక మనస్సా, అది ఒక దారపుండ, ఎంత జాగ్రత్త పడినా చిక్కుపడుతూనే ఉంటుంది. ఈ చచ్చే దేహము, చంపే మనస్సు, ఈ రెండింటితోని బ్రతుకులు కాలిపోతున్నవి. భాగవతంలో ప్రహ్లాదుడు అంటాడు, దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పురలమే మనకు పురల నేల మనకు పుట్టనీచావని త్రోవ వెదుకు కొనుట దొడ్డ బుద్ధి అంటాడు ప్రహ్లాదుడు. ఇంతవరకు ఎలాగూ దగాపడ్డాం, ఇప్పటికైనా జన్మరాహిత్య మార్గాన్ని వెతుక్కుందాం. ఇది భగవద్గీత ఇచ్చినటువంటి సందేశం. అర్జున, సర్వకామనలు వదిలి ఎవ్వడు నిస్పృహుడై అహంకార మమకార రహితుడై సంచరిస్తున్నాడో అట్టి పురుషుడు శాంతిని పొందుతున్నాడు అంటున్నాడు. తర్వాత చివరి శ్లోకం ఈ సాంఖ్యయోగంలో. ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి. ఇదే అర్జున బ్రహ్మజ్ఞాని రూపము, పొందియుడును తిరిగి మోహముందడు, మరణ సమయము అతనికిదే రూపము, బ్రహ్మమందున బ్రహ్మస్థితిని పొందును. ఇదే అర్జున బ్రహ్మజ్ఞాని రూపము, పొందియుడును తిరిగి మోహముందడు, మరణ సమయము అతనికిదే రూపము, బ్రహ్మమందున బ్రహ్మస్థితిని పొందును. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించెని మాతా భారతావనే, పులకరించెని మాతా భారతావనే.
అర్జున, ఇదే బ్రహ్మరూప స్థితి. దీనిని పొందినవాడు తిరిగి మోహాన్ని పొందడు. మరణ సమయంలో కూడా బ్రహ్మస్థితిలో ఉండి బ్రహ్మమును పొందుతున్నాడయా అర్జున అంటున్నాడు. ఈ అద్వితీయమైన ద్వితీయ అధ్యాయాన్ని సమాప్తి చేస్తూ భగవానుడు ఆత్మజ్ఞాన వైభవాన్ని స్తుతిస్తున్నాడు. ఇదే బ్రహ్మస్థితి అర్జున. స్థితి అంటే నిష్ఠ, ఇదే బ్రహ్మనిష్ట, ఏషా బ్రాహ్మీ స్థితి అని చెప్తున్నాడు. దివ్యమైన బ్రహ్మస్థితి పొందినవాడు ఏ విధమైన మోహానికి గురికాడు. మేలుకున్న వ్యక్తికి స్వప్నంలోని విషయాలు ఏ విధంగా చెలింపచేయలేవో అలాగే బ్రహ్మనిష్ఠుడైనటువంటి వానికి ఈ భ్రమలు ముట్టలేవు, పట్టలేవు. అంత్యకాలేపి అంటున్నాడు. అప్పి అని సంస్కృతంలో అప్పి అంటే కూడా అని అర్థం. అంటే అంత్యకాలమందు కూడా ఈ బ్రాహ్మీ స్థితి యందు ఉన్నవాడు మోక్షాన్ని పొందుతున్నాడు అని చెప్పడం. ఇది దీని యొక్క భావం. అంతేగాని అంత్యకాలమందు మాత్రమే అని చెప్పలేదు. అలా చెప్పితే జనులు జీవితాంతం సోమరులుగా ఉండి వ్యవహరిస్తారు. భగవద్ధ్యానాన్ని అంత్యకాలానికి వాయిదా వేస్తుంటారు. అయితే పొరపాటున కానీ తెలియక కానీ మరో కారణంతో ఏదైనా కారణం చేత కానీ భగవంతుని గురించి తలవక వార్ధక్యంలోనైనా కానీ లేదా అంత్యకాలంలోనైనా కానీ దైవచింతన ప్రారంభించిన అది మంచిదే. దీంట్లో అవిక్రమనాశ దోషం ఉండదు, ప్రత్యావయ దోషం ఉండదు. ఈ దోషాల గురించి మనం గడిచిన శ్లోకాల్లో చెప్పుకున్నాం. అయితే వృద్ధాప్యం లోపల శరీరం సహకరించదు, మనస్సు స్థిరంగా ఉండదు, మరణం ఎప్పుడో తెలియదు. కాబట్టి ఇప్పుడే భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ గీతను హృదయంలో ఆవిష్కరించుకొని జీవితం గడిపితే ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది. ఎందుకంటే ప్రెషర్ ఉన్న చోట ప్లెజర్ ఉండదు. భగవద్గీత ఏదో చనిపోయిన తర్వాత కాదు, బియాండ్ ది లైఫ్ కాదు, బిలాంగ్స్ టు లైఫ్. మనం జీవించి ఉండంగానే భగవద్గీతని చదివి మన జన్మ సార్థక్యం చేసుకోవాలి. గీతాచార్యుని అనుగ్రహంతో మనము సాంఖ్యయోగం పూర్తి చేసుకోగలిగాము. ఈ నా యూట్యూబ్ ఛానల్లో ఇది వినేవాళ్ళు, ఈ గేయ భగవద్గీత వినేవాళ్ళందరికీ ధన్యవాదాలు. నీరాజనము గుమ్మురా నవనీరద శ్యామని నీరాజనము గుమ్మురా. శ్రీరామ జయ రామ లోకాభిరామ, శ్రీరామ జయ రామ లోకాభిరామ. నీరాజనము గుమ్మురా నవనీరద శ్యామ నీరాజనము గుమ్మురా. పరమాత్మ పాలించరా పరమ పురుషోత్తముడవీవెరా. పరమాత్మ పాలించరా పరమ పురుషోత్తముడవీవెరా. దరిచేర మరుగేల కరుణించరా వేర, దరిచేర మరుగేల కరుణించరా వేర. నీరాజనము గుమ్మురా నవనీరద శ్యామ నీరాజనము గుమ్మురా. మోమున నగవు శ్యామలమైన తను, మోమున నగవు శ్యామలమైన తను. కోమల కరమందు కోదండధను, మోమున నగవు శ్యామలమైన తను. కోమల కరమందు కోదండధను. ప్రేమమయా మా వృధి నీకు నెలవు రామాజీపుర
ధ్వనిరథశ్యామనీరాజన